రేపే మనకు అతి పెద్ద అమావాస్య. ఇది చాలా పవర్ఫుల్ అమావాస్య అండి. ఈ రోజున మర్చిపోకుండా ఉప్పుతో ఇలా చేయండి. ఉప్పుతో ఇలా చేస్తే చాలు అప్పులు తీరుతాయి. అనేక రకాల కష్టాల నుంచి మీరు బయటపడతారు. ఆర్థికంగా కూడా మీకు బాగా కలిసొస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఉప్పుతో ఈ పరిహారం తప్పక ఆచరించండి. అయితే ఉప్పు మనందరికీ తెలిసిందే కదండి, మనందరి ఇళ్లలో ఉంటుంది. నార్మల్గా ఈ అమావాస్య రోజున ఏంటంటే ఉప్పు కొంటే మంచిదని పురాణాలలో చెప్పబడుతుందండి. అందుకే ఒక 10 రూపాయలు పెట్టి ఉప్పు ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకోండి. ఆ తర్వాత ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేయండి. అయితే అమావాస్య రోజున ఖచ్చితంగా కొన్ని నియమాలను మనము పాటించాలన్నమాట. అలా పాటిస్తేనే మనకు ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు. అయితే ముఖ్యంగా ఈ అమావాస్య చాలా చాలా పవర్ఫుల్ అని మనకు వేద పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈ రోజున ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేయండి. అమావాస్య రోజున స్నానం చేసే నీటిలో ఉప్పుని పసుపుని కలుపుకొని స్నానం చేస్తే మంచిది. అంటే గల్లులు పంటాం కదా, రాళ్ళ ఉప్పు, రాక్ సాల్ట్, అదేంటంటే చిటికెడంత వేసుకోండి. చిటికెడంత పసుపుని వేసి స్నానం చేయండి. స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి. నల్లటి వస్త్రాలు ఇలాంటివి ధరించకూడదు. ఇక తర్వాత ఇంకొకటి ఏంటంటే, మీరు ఉప్పుని ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఉప్పుతో ఇప్పుడు చెప్పే విధంగా నీళ్ళల్లో ఉప్పుని వేసి ఇంటినంతా కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఉప్పుతో ఈరోజు పిల్లలకు, పెద్దవారికి, ఎవరికైనా సరేనండి దిష్టి కూడా తీయొచ్చు అనమాట. ఇంకా అలానే కాకుండా ఏంటంటే కనుక ఉప్పు దీపం కూడా పెట్టుకోవచ్చు. అమావాస్య రోజు దీపం పెడితే మంచిది. లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా కలుగుతుంది. ఆ తల్లి యొక్క కృపతో మనము ఏంటంటే కుబేరులాగా మారిపోతామన్నమాట. అందుకే లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఖచ్చితంగా ఉప్పు దీపం పెట్టుకోవాలన్నమాట. ఇక తర్వాత ఇప్పుడు చెప్పే పరిహారం మనం చెప్పాం కదా, అప్పులు కష్టాలు పోవాలంటే ఒక బౌల్ తీసుకోండి. స్నానం చేసిన తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక అందులో మీ గుప్పెడుతోని ఒక గుప్పెడంత ఉప్పు పోసి 3 లవంగాలు పెట్టి చిటికెడు కుంకుమ, పసుపు, అలానే కాకుండా కొద్దిగంత నల్ల జీలకర్ర ఉంటే అది పెట్టండి. అది లేకపోతే 2 జీడి గింజలు పెట్టుకోండి. ఇలా పెట్టేసి ఇల్లంతా కూడా ఒకసారి తిరిగిన తర్వాత దాన్ని తీసుకొచ్చి ఏంటంటే కనుక మీరు మీ ఇంటి బయట పెట్టండి. అంటే ఇంటి బయట గుమ్మం దగ్గర పెట్టుకోండి. గుమ్మం దగ్గర పెట్టే వీలు లేకపోతే ఇంట్లో నుంచి తలుపు దగ్గర పెట్టేసుకోండి, సరిపోతుంది. అలా పెట్టేసి వదిలేస్తే ఏమవుతుందంటే రాత్రంతా ఇది మన ఇంట్లో ఉంటుంది కాబట్టి మన ఇంటి పరంగా ఉండే కొన్ని రకాల చిరాకులు పోతాయి. అలానే కాకుండా అప్పులు తీరుతాయి. అప్పుల సమస్యల నుంచి బయటపడతాం. ఆర్థికంగా కూడా బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ధన ద్వారాలు తెచ్చుకుంటాయి. ధనం కూడా వస్తుంది. ఐశ్వర్యం కూడా లభిస్తుందని మనకు శాస్త్రాల్లో క్లుప్తంగా చెప్పబడుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే కనుక రేపు అమావాస్య చాలా చాలా శక్తివంతమైనది కావున ఈ పరిహారం అనేది చెయ్యండి. ఉప్పే కదా అనుకుంటాం, కానీ ఉప్పు వల్ల మనకు మంచి జరుగుతుంది. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఉప్పు అప్పుని తీరుస్తుంది. అనేక రకాల ఇబ్బందుల నుంచి మనని బయటపడేసేలాగా చేస్తుందన్నమాట. ఇంత చక్కగా ఉపయోగపడే పరిహారం అండి. తప్పక ఏంటంటే గనక ఉప్పుతో ఈ పరిహారం చేయండి. అయితే రాత్రంతా కూడా మీ ఇంట్లోనే పెట్టండి. మీకుండే సమస్యలు, కష్టాలు, బాధలు ఏవైనా సరే చెప్పుకోండి. అలా చెప్పేసుకొని మీ ఇంట్లో పెట్టుకొని తెల్లారిన తర్వాత దాన్ని తీసుకెళ్లి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పెట్టేసి వదిలేసి రండి, సరిపోతుంది. ఆ బౌల్ని మనం ఏంటంటే తిరిగి మళ్ళీ మనం ఉపయోగించుకోకూడదండి. దానివల్ల ఎలాంటి రిజల్ట్ అయితే మనకు రాదు. ఆ బౌల్లో పెట్టినవి అంటే లవంగాలు, అలానే కాకుండా ఏంటంటే కనుక 2 జీడి గింజలు, ఆ తర్వాత కుంకుమ, పసుపు, కల్లుప్పు, ఇదంతా కూడా తీసుకెళ్ళి ఇంకా ఒక చెట్టు మొదట్లో రావి చెట్టు కానీ, మర్రి చెట్టు కానీ, వేప చెట్టు కానీ, ఇంకా మీకు ఏది అందుబాటులో ఉంటే అక్కడ పెట్టండి. మీ ఇంటి నుంచి దూరంగా పెట్టుకోండి, దగ్గరగా పెట్టకండి. దూరంగా పెట్టేసి వదిలేసి వచ్చేస్తే సరిపోతుందన్నమాట. ఇంటి పరంగా ఉండే అప్పుల బాధలు తీరుతాయి. అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారు. అప్పులు తీర్చుకునే మార్గాలు తెరుస్తాయి. ఆ లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది. ఇంట్లో అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి కదా, వాటి నుంచి కూడా మీకు విముక్తి లభిస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో క్లుప్తంగా చెప్పబడుతుందండి. అందుకే ఏంటంటే కనుక మర్చిపోకుండా చేసేసుకోండి. ఉప్పే కదా అనుకోకండి. ఉప్పు వల్ల మనకు 100% మంచి జరుగుతుందన్నమాట. ఇక అనంతరం వచ్చేసి రేపు ఏంటంటే కనుక మనకు అమావాస్య కదా, అయితే ఉగాదికి ఒక రోజు ముందు వస్తుంది కావున మనం ఇంట్లో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, నాన్ వెజ్ను వండకూడదు. అంటే గుడ్లు, చేపలు, పీతలు, రొయ్యలు ఏవైనా సరే మనం వండుకొని తినకూడదు. అదేంటంటే మనకు కష్టానికి దారి తీస్తుందన్నమాట. ఒకవేళ ఈ వంటలు ఇంట్లో వండి తింటే మనమే కోరి కష్టాలను తెచ్చుకున్న వారం అవుతాం. కాబట్టి వాటిని అవాయిడ్ చేయడమే బెటర్ అని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుందన్నమాట. ఇక మనం ఏంటంటేనండి ఇంట్లో వండుకోలేదు కదా, బయట తింటే సరిపోతుందని బయట తింటూ ఉంటారు. అలా బయట కూడా తినకండి. బయట తినటం కూడా ఏంటంటే కనుక అవాయిడ్ చేసేయండి. ఇంట్లో బీరకాయ, పొట్లకాయ కూరల్ని కోసి వండకూడదు. అవి కూడా ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే దైవానుగ్రహాన్ని తగ్గిస్తాయన్నమాట. అందుకే వాటిని దూరం పెట్టండి. బెండకాయ కూరను కూడా వండుకోకండి. దానివల్ల కూడా ఏంటంటే కనుక మన లైఫ్ కొత్త సంవత్సరం అంతా కూడా ఇలా మనకు సమస్యలు ఏంటంటే జిడ్డు పట్టినట్టు పట్టి పీడిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ కూరలు వండకండి. ఆ తర్వాత ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అనేది ఖచ్చితంగా ఆచరించండి. ముఖ్యంగా మీ ఇంటి ద్వారానికి ఇదేంటంటే గనక మర్చిపోకుండా కట్టండి. కాబట్టి ఏంటంటే గనక ఒక ఎరుపు రంగు వస్త్రం కొత్తది తీసుకోండి. ఇది 3 నెలల వరకే ఉంటుంది. 3 నెలల తర్వాత తీసి పడేయాలన్నమాట. అందుకే కొత్త ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి. అంటే రైక ముక్కలు ఉంటాయి కదా, ఒకటి తీసేసుకోండి. బ్లౌజ్ పీస్ తీసుకొని అందులో 4 నల్ల గవ్వలు, 1 టీ స్పూన్ అన్ని నవధాన్యాలు, చిటికెడు కుంకుమ, పసుపు, 1 స్పూన్ అంత గల్లులుప్పు, 1 కొబ్బరికాయ పెట్టండి. అలా పెట్టేసిన తర్వాత అందులో ఏంటంటే 5 చుక్కలు అత్తరు చల్లండి. మా దగ్గర అత్తరు లేదండి అనుకుంటారు కదా, అలాంటి వారు ఏంటంటే గనక కొద్దిగంత రోజ్ వాటర్ని చిలకరించండి, చల్లకండి.
వేసుకోవద్దండి, చిలకరించండి. అత్తరుంటే 5 చుక్కలు ఇలా ఏంటంటే గనక డ్రాప్స్ వస్తూ ఉంటాయి కదా, అది చల్లండి. నార్మల్‌గా ఇప్పటి వరకు మీ ఇంట్లో అత్తరు లేదు, మేము తెచ్చుకోలేదనుకుంటారు కదా, అయితే అత్తరు తెచ్చుకోండి. రూ. 30, రూ. 20 పెడితే ఎక్కడైనా లభిస్తుంది. మనకి ఎక్కడైనా దొరుకుతుందండి. మల్లెపూలతో అంటే వాసన కలిగి ఉండేది, జాస్మిన్ స్మెల్‌తో ఉండేది కానీ, లేదంటే గనక రోజ్ అంటే మనకు గులాబీ పూలతో ఉండే గానీ తెచ్చుకోవాలన్నమాట. చాలా ఫ్లేవర్స్ ఉంటాయి, అవన్నీ మనకు అవసరం లేదు. ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి, ఇల్లు బాగుండాలి, ఇంటి పరంగా బాగుండాలంటే ఈ రెండే అనమాట. ఒకటి జాస్మిన్ స్మెల్ కలిగినది, ఇంకొకటి ఏంటంటే గనక రోజ్ స్మెల్ కలిగినది అనమాట. ఈ రెండే ఉపయోగపడతాయి పరిహార పరంగా మనం చూసుకుంటే. కాబట్టి రూ. 20, 30 ఉంటుంది. చిన్నదైనా సరే తెచ్చుకోవచ్చు. చిన్న బాటిల్ రూ. 30, 20 ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే గనక ఒక్కసారి తెచ్చి పెట్టుకుంటే అది సంవత్సరాల కొద్దీ మనకు పనిచేస్తుందండి. పెద్దగా అవసరం లేదు, ఒక 2 చుక్కలే. ఎంత వాసన వస్తుందంటే గనక అంత మంచి వాసన వస్తుందన్నమాట. ఒక పాజిటివ్ వైబ్స్ అనేది కూడా మనం మన కళ్ళతో చూడగలుగుతాం అని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే అత్తరైతే కొన్నింటికి తెచ్చుకోండి. కొబ్బరికాయ తెచ్చుకుంటే దాని మీద పిలక ఉంటుంది కదా, మనం ఏంటంటే జుట్టు అంటాం, పిలక అంటాం కదా, అది తీయకండి. నార్మల్గా పీచ్ అంతా కూడా తీసేసిన కొబ్బరికాయ పిలక తీయకూడదు అనమాట. పరిహార పరంగా కొబ్బరికాయని అలా తీసి వాడకూడదు. దాని మీద ఏంటంటే కనుక పిలక ఉండాలి, పీచు. ఇంకా తర్వాత ఏంటంటే మనము చూసుకుంటే నల్లగవలు నరదిష్టిని పోగొడతాయి. నరదిష్టిని ఏంటంటే కనుక పగలగొడతాయి. నరదిష్టితో పాటు మన ఇంటి మీద ఎవరైనా సరే, మనం అంటే గిట్టని వారు చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు కదండి, అవి మనం చూస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. ఆ చెడు ప్రయోగాలు ఏంటంటే కనుక మనని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆ ప్రయోగాల వల్లనే మన లైఫ్ అనేది ఏంటంటే కనుక తారుమారు అవుతూ ఉంటుంది కదా. మరి అలా అవ్వకుండా ఉండాలంటే తప్పనిసరిగా మీరు ఇలా ఇవన్నీ కూడా పెట్టేయండి. ఈ నల్లగవలు ఖచ్చితంగా కావాలి. 4 దొరకకపోయినా పర్వాలేదు, 2 తెచ్చుకోండి, ఇవి పూజా షూట్స్లో దొరుకుతాయి. ఇంకా తర్వాత గల్లుడుపు మన ఇంట్లో ఉంటుంది కదా, దొడ్డుపు, రాక్ సాల్ట్, రాళ్ళ ఉప్పు అంటాం కదా, అది తెచ్చుకోండి. 1 టీ స్పూన్ చిన్నది. చిటికెడు కుంకుమ, పసుపు, నవధాన్యాలు. నవగ్రహాలకు అంకితం చేయబడతాయి. గ్రహ శాంతి అంటాం కదా, అంటే గ్రహాలు అనుకూలిస్తాయి, గ్రహశాంతి జరుగుతుంది, ఇల్లు మనకి ఏంటంటే కనుక గృహం మనకు అనుకూలిస్తుంది. దీని కాన్సెప్ట్ అదనమాట. అందుకే ఇలా నవధాన్యాలు తెచ్చేసుకోండి. మనం ఏంటంటే ఇంటి పునాది వేసినప్పుడు బేస్మెంట్స్ అంటే వేస్తాం కదా, అప్పుడు ఏంటంటే అంతకంటే ముందు నవధాన్యాలను ఖచ్చితంగా అందులో చల్లడం జరుగుతుంది. ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది కదండి. నవధాన్యాలు అయితే నవగ్రహాలకు అంకితం చేయబడతాయండి. ఇక ఇవన్నీ కూడా ఒక కొబ్బరికాయ, నవధాన్యాలు, 4 నల్లగవ్వలు, అలానే కాకుండా చిటికెడు కుంకుమ, పసుపు, 1 స్పూన్ అంత గల్లులుపు, అలానే ఏంటంటే గనక 2 చుక్కలంత అత్తరు చల్లేసి దాన్ని ఏంటంటే గనక చక్కగా మూట కట్టి, ఇంకా తర్వాత దానికి ఏంటంటే ధూపం చూయించండి. ఇలా ధూపం చూయించిన తర్వాత మీరు చక్కగా అండి ఇంకా మూట కట్టేసి మీ ఇంటి సింహద్వారానికి కట్టండి. కొంతమందికి ఏంటంటే బయట నుంచి కట్టుకునే అంత వీలు ఉండదు కదండి, కట్టుకోలేమండి, నలుగురు చూస్తారండి, నవ్వుకుంటారండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇంట్లో నుంచి కట్టుకోండి. అంటే ఇంట్లో సింహద్వారం అంటే మనం ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటప్పుడు, బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు మన నడినెత్తి మీద ఆ మూట ఉండాలన్నమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీ ఇంటి పరంగా ఏదైనా సరే ఇబ్బంది, బాధ, కష్టం, నష్టం ఎక్కువగా ఉంది, తీవ్రంగా ఉంది, చాలా వరకు కూడా మేము ఇబ్బంది పడిపోతున్నాం అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఒకవేళ ఇది కడితే వెంటనే ఏంటంటే కనుక కట్టిన 48 గంటలు కానీ వారం రోజులకు కానీ ఆ కొబ్బరికాయ అనేది కుళ్ళిపోతుంది అనమాట. అలాంటప్పుడు ఏం చేయండి కనుక మీరు తీసేసి పడేయండి. మీ దిష్టి పోయినట్టు, మీ ఇంటికి పట్టిన పీడ పోయినట్టు, మీ ఇంటి మీద ఉండే చేతబడి చెడు ఉంటుంది కదా, అది తొలగిపోయినట్టు అని అర్థం అనమాట. అందుకే తీసేసి వెంటనే పడేసేయండి, సరిపోతుందండి. ఇంకా తర్వాత ఒకవేళ బాగానే ఉందనుకోండి, పెట్టేయండి. 3 నెలలు 6 నెలలు బాగానే పనిచేస్తుంది. నాకు పెద్దగా ఏంటంటే కనుక ఇబ్బంది ఉండదు. 3 నెలలు 4 నెలలు 6 నెలల వరకు ఇంకా ఉంటుంది. 6 నెలల తర్వాత ఉండదండి. ఏదైనా సరే సంవత్సరాల కొద్ది అయితే ఉండదు. మన చేతులతో మనం చేసుకుంటాం కాబట్టి ఏంటంటే కనుక మనం నిష్ట నియమాలతోనే చేసుకుంటాం. స్నానం చేసి పరిహారం చేయండి. స్నానం చేయకుండా చేశారనుకోండి ఏం పెద్దగా ఫలితం కూడా రాదనమాట. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇలా ఏంటంటే చక్కగా ఈ పరిహారం చేసేసి ఇంకా రిజల్ట్ అనేది పొందండి. మీ జీవితాన్ని మార్చుకోండి. మీ జీవితంలో ఉండే అనేక రకాల సమస్యల్ని, కష్టాలను, బాధల్ని తీసేయండి. ఇంటి పరంగా బాగాలేదు, ఇంటి పరంగా కలిసి రావటం లేదు, ఇల్లు మాకు అనుకూలించటం లేదు, ఇంటి వాతావరణం సరిగ్గా లేదని బాధపడే వారికి ఈ పరిహారం పనిచేస్తుందని శాస్త్రాల్లో అంటే క్లుప్తంగా చెప్పబడుతుందన్నమాట. అంటే మనం బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారం చేయించుకొని వచ్చుకుంటాం కదండి, వాళ్ళు కూడా యాజ్ ఇట్ ఈస్గా ఇదే చేస్తారండి. వాళ్ళేం పెద్దగా ప్రత్యేకించి ఏం చేయరు. అందుకే మనం ఏంటంటే కనుక వేలకు వేలు డబ్బులు పెట్టి పరిహారం చేసే దానికంటే కూడా మన చేతులతో మనం చేసుకుంటున్నాం కదా, మన చేతులతో మనం చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఇంకా అధికంగా ఫలితం వస్తుందన్నమాట. అధికంగా మనం ఏంటంటే ఫలితం పొందొచ్చు. కాబట్టి కొత్త ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి. ఈ ఎరుపు రంగు వస్త్రం కూడా ఒక రకంగా చెప్పాలంటే అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. దురదృష్టాన్ని తొలగించడానికి, అదృష్టాన్ని తెచ్చిపెట్టడానికి, అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చేలాగా చెయ్యటానికి ఈ ఎరుపు రంగు వస్త్రం అనేది ఉపయోగపడుతుందన్నమాట. ఇలా ఈ ఎరుపు రంగు వస్త్రంలో ఇవన్నీ పెట్టి మూట కట్టి దానికి ధూపం చూయిస్తాం. ధూప్ స్టిక్తోనైనా సరే చూయించండి, లేదంటే కనుక నార్మల్గా అగరబత్తుల ధూపమైనా సరే చూయించండి. అలా చూయించి కట్టండి. ఇంకా ఈ కొత్త సంవత్సరం అంటే తెల్లారితే మనకు ఉగాది. ఇంకా ఉగాది మనకు ఎంత బాగుంటుందంటే కనుక మనం అసలు ఎక్స్పెక్ట్ చేయమండి. అంత చక్కగా కలిసి వస్తుందన్నమాట. అంత చక్కగా ఏంటంటే కనుక మనకు పనిచేసే పరిహారం అంటే సిద్ధిస్తుంది. అన్ని విధాలుగా కూడా
బాగా కలిసి వస్తుందన్నమాట అండి. కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ పరిహారం చెయ్యండి. ఇంటి గుమ్మానికి కట్టేసి వదిలేయండి. ఒకవేళ అది కుళ్ళిపోతే తీసేసి పడేయండి. చాలా వరకు కూడా మీకేంటంటే అద్భుతమైన ఫలితాలనైతే తెచ్చిపెట్టే పరిహారం అనమాట. మీకేంటంటే అనిపిస్తుందండి, మీ ఇల్లు మీకెలా అనిపిస్తుంది, అలానే కాకుండా మీ ఇల్లు మీకెలా అనుకూలిస్తుంది, మీ ఇంటి వాతావరణం ఎలా ఉంది, ఇది కట్టిన తర్వాత మీకు ఎలాంటి రిజల్ట్ అనేది వచ్చింది, ఇది కట్టక ముందుకు మీ ఇల్లు ఎలా ఉంది అనేది ఏంటంటే గనక అంతా మీకు అంటే కళ్ళకు కట్టినట్టు అర్థమైపోతుందనమాట. శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఈ పరిహారం అత్యంత శక్తివంతమైన పరిహారం అనేది చెప్పబడుతుందన్నమాట అండి. అందుకే తప్పకుండా ఏంటంటే రేపు అమావాస్య కదా, చాలా శక్తివంతమైనది, కొత్త అమావాస్య, చాలా పవర్ఫుల్ అమావాస్య. కాబట్టి ఎవరైతే ఈ పరిహారాన్ని ఆచరిస్తారో, ఎవరైతే ఈ పరిహారాన్ని చేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క జీవితం మారిపోతుంది. వాళ్ళ ఇంటి పరంగా బాగుంటుంది, వారి ఇంటి పరంగా వాళ్లకు అనుకూలిస్తుంది. ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవన్నమాట. ఎలాంటి కష్టాలు కానీ నష్టాలు కానీ లేకుండా చక్కగా ఉండటానికి అవకాశం ఉంటుంది. మన ఇల్లు మనకు అనుకూలించటానికి ఏంటంటే కనుక ఈ పరిహారం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. మన ఇంట్లో ఉండే ఈ చిరాకులు, చికాకులు, మనశ్శాంతి లేకపోవటం, అశాంతిగా ఉండటం, ఇదంతా కూడా మనం చూస్తూ ఉంటాం కదా, దాని నుంచి మనం బయటపడవచ్చు అనమాట. దాని నుంచి మనం బయటికి రావటానికి ఇంకా దీనికి మించింది ఇంకా ఏది లేదని చెప్పొచ్చు. ఇది అంత అద్భుతంగా పనిచేసే పరిహారం కాబట్టి ప్రయత్నించండి. ఆ తర్వాత ఇంకొక పరిహారం అండి, ఇది కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే మన ఇంట్లోకి చెడు అనేది ప్రవేశించకుండా అంటే అడ్డుకట్ట వేయడానికి ఇప్పుడు చెప్పే పరిహారం ఉపయోగపడుతుంది. ఇది కూడా అమావాస్య రోజు సాయంత్రం సంధ్యా సమయంలో చేయండి. ఒక తమలపాకుని తీసుకొని అందులో ఏంటంటే కనుక ఒక గుప్పెడంతా రాళ్ళ ఉప్పు అంటే ఒక స్పూన్ పోసేయండి. ఆ తమలపాకు నిండా పోసేసి నిమ్మకాయని ఇక్కడ చూపించే విధంగా 4 భాగాలుగా కట్ చేసి అందులో కుంకుమ పసుపుని నింపి ఆ ఉప్పు మీద పెట్టేసి ఏంటంటే అది మీ ఇంటి సింహద్వారం అంటే పడుకునే ముందు కూడా చేయొచ్చు. ఇది 6 తర్వాత ఎప్పుడైనా చేయొచ్చు. రాత్రంతా ఉంచాలి. ఇది ఎందుకు ఉంచాలంటే మన గడప దాటి మన ఇంట్లోకి చెడు అనేది వస్తుంది. మన నుంచి కూడా మన ఇంట్లోకి ఏంటంటే చెడు అనేది ప్రవేశిస్తుంది. ఇతరులు అంటే పక్కవారు, ఇరుగువారు, పొరుగువారు మన ఇంటికి వస్తూ ఉంటారు. మనకు తెలిసిన వాళ్ళు కూడా వస్తారు, మన బంధువులు కూడా ఉంటారు. వాళ్ళ ద్వారా ఏంటంటే కనుక నెగిటివ్ అనేది మన ఇంట్లోకి రాకుండా ఉండాలి కదా, వాళ్ళ ద్వారా మన ఇంట్లోకి చెడు అనేది ప్రవేశించకుండా ఉండాలి కదా. మరి అలా ఉండాలంటే ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలి. ఇదేంటంటే మన ఇంట్లోకి చెడు గుమ్మం దాటి రాకుండా చేయడానికి, ఈ చెడు ఏంటంటే కనుక గుమ్మ నుంచి వెనక్కి తిరిగి వెళ్ళిపోవటానికి చేసే పరిహారం అండి. ఇది కూడా మనకు పనిచేస్తుంది. కాబట్టి రాత్రంతా పెట్టుకోండి. మీరేంటంటే నిమ్మకాయనే కదా, నిమ్మకాయ వల్ల ఏం జరుగుతుంది, నిమ్మకాయ వల్ల ఏం ఫలితం రాదేమో ఇలా అనుకోకండి. ఇలా మీరు నమ్మకంతో చేసేసుకోండి. ఖచ్చితంగా రిజల్ట్ అనేది మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారనమాట. అంత తప్పకుండా మీకు పనిచేసే పరిహారం కాబట్టి ప్రయత్నించవచ్చు. ఈ పరిహారం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, రాత్రంతా పెట్టాలి. మీరు ఎప్పుడు పెట్టుకున్నా పర్వాలేదండి. 9 గంటలకు పెడతారా, 8కి పెడతారా, 7కి పెడతారా, అది మీ ఇష్టం. ఎప్పుడైనా పెట్టండి. కానీ రాత్రంతా పెట్టేసి ఏంటంటే వదిలేసి తెల్లారి లేస్తారు కదా, లేవగానే మనం డోర్ తీస్తాం కదా, తీయగానే ఏంటంటే అదంతా కూడా ఒక కవర్లో పోసేసి బయట పెట్టండి. లేదంటే పడేసే వీలుందనుకోండి, అప్పటికప్పుడు తీసుకెళ్ళి దూరంగా పడేసి వచ్చేయండి, సరిపోతుంది. చూడండి, మీకు అర్థమైపోతుంది, మీకు తెలిసిపోతుంది ఎంతలా ఫలితం అనేది వస్తుంది, ఎంతలా మీ జీవితం అనేది మారుతుంది. మీ ఇంటి పరంగా మీకు ఒక తెలియని పాజిటివ్ వైబ్స్ అంటే తలుపు తెరవగానే మీకే అర్థమైపోతుంది అనమాట. అబ్బాయి ఇది మా ఇల్లేనా, మాకు ఇంతలా అనుకూలిస్తుందా అన్నట్టుగా మీకు తెలిసిపోతుంది. ఇది కడతాము, ఈ పరిహారం సాయంత్రం చేస్తాం. అలానే కాకుండా ఏంటంటే కనుక ఇంకా ఇల్లు క్లీన్ చేసుకొని దీపం పెట్టుకుంటే మన ఇల్లు స్వర్గంతో సమానం అవుతుంది. కావాలంటే మీరు ట్రై చేసుకోండి, కావాలంటే మీరు చేసి చూడండి. అంత చక్కగా పనిచేసే పరిహారం అండి, అసలు వదులుకోకండి. అమావాస్య అనేది ప్రతి నెలలో వస్తుంది, కానీ ఇప్పుడు వచ్చి అమావాస్య కొంచెం పవర్ఫుల్ అనమాట. చాలా శక్తివంతమైన అమావాస్య అని మనకు శాస్త్రాల్లో వివరంగా చెప్పబడుతుంది అనమాట. ఈ అమావాస్య రోజున ఎవరైతే నిష్ట నియమాలతో పరిహారాలు చేసుకుంటారో, అలానే కాకుండా నిష్ట నియమాలతో పనులు చేసుకుంటారో వాళ్లకు తప్పకుండా మంచి జరుగుతుంది. సంవత్సరం పొడవునా కూడా వాళ్లకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. వాళ్ళు చేసిన ప్రతి పరిహారం కూడా పనిచేస్తుంది అనమాట. అయితే అమావాస్య రోజున ఏంటంటే కనుక ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటించండి, కానీ దూర ప్రయాణాలు చేయకండి. కొంతమందికి ప్రయాణాలు అనుకూలిస్తాయి, కొంతమందికి ఏంటంటే ప్రయాణాలు అసలు అనుకూలించవు, చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి, బాధ పెడుతూ ఉంటాయి. చాలా వరకు కూడా మనం ఏంటంటే కనుక ఎన్నో అంటే అనుభవిస్తూ ఉంటాం కదా, అలా జరగకుండా ఉండాలంటే దూర ప్రయాణాలు చేయకపోవడమే బెటర్ అనమాట అండి. ప్రయాణాలకు దూరంగా ఉంటే మిగతా అదంతా కూడా మీకు పర్ఫెక్ట్గా ఉంటుందని మనకు శాస్త్రంలో చెప్పబడుతుందండి. అందుకే ప్రయాణాలకు మాత్రమే దూరంగా ఉండండి. ప్రయాణం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకండి, దానివల్ల చెడు జరుగుతుందన్నమాట అండి. ఇక రేపు అమావాస్య కదా, చాలా శక్తివంతమైన రోజు కాబట్టి మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. కొన్ని నియమాలను తప్పకుండా ఆచరించండి. ఈ నియమాలు పాటించకపోతే మీరే కోరి కష్టాలు తెచ్చుకున్న వారు అవుతారు. మీరే ఏంటంటే గనక కష్టాలను అంటే తెచ్చి మీ ఇంట్లో పెట్టుకున్న వారు అవుతారండి. అందుకే ముఖ్యంగా ఏంటంటే గనక దూర ప్రయాణాలు చేయకండి. అమావాస్య అనేది కొందరికి అనుకూలిస్తుంది, కొందరికి అనుకూలించదు. కొందరికి ఏంటంటే గనక అనేక రకాల కష్టాలు, సమస్యలు, బాధలు తెచ్చిపెడుతుంది. కాబట్టి కొంతమందికి అసలు అమావాస్య పడనే పడదు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక చిన్న నిమ్మకాయని తీసుకుని ఏంటంటే అమావాస్య అంటే గడియలు ప్రారంభమయ్యే ముందు ఒక నిమ్మకాయని తీసుకోండి. ఏదైనా పర్వాలేదు, చిన్నది తీసుకోండి. తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి, జేబులో పెట్టుకొని అమావాస్య అయిపోయిన తర్వాత తల చుట్టూ 11 సార్లు తిప్పి ఆ నిమ్మకాయని ఏంటంటే దూరంగా పడేయండి, సరిపోతుంది. లేదంటే ఎడమకాలి మడమ కింద పెట్టి బయట మీకు అంటే బయట వాకిట్లో పెట్టి తొక్కేయండి, సరిపోతుంది అనమాట. ఇక ఆ తర్వాత మీరు ముఖ్యంగా గోర్లు కత్తిరించడం, జుట్టు కత్తిరించుకోవటం, అలానే కాకుండా ఏంటంటే కనుక
ఇంట్లో స్త్రీలు కంటతడి పెట్టడం ఇలాంటివి చేయకూడదు. దీనివల్ల కూడా ఏంటంటే మనకు దరిద్రం అనేది ఏర్పడుతుందని శాస్త్రాల్లో వివరంగా చెప్పబడుతుందనమాట అండి. దాన్ని కూడా అవే చెయ్యండి. ఇక ఆ తర్వాత ఇంట్లో మనం ముఖ్యంగా చెప్పుకున్నాం కదా, 2 పూటల స్నానం చేయడం, ఇంటిని క్లీన్ చేసుకోవటం, ఇంట్లో ధూపం వేసుకోవటం, ఇదంతా కూడా చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట. పురాణాల ప్రకారం ఏంటంటే గనక మన పెద్దవారు అమావాస్య రోజు ఇలాంటి నియమాలను తప్పక ఆచరించేవారనమాట. ఇంట్లో ధూపం వేస్తే అమావాస్య రోజు భూమిపైన ఏంటంటే గనక ఎన్నో దుష్టశక్తులు సంచరిస్తూ ఉంటాయి కాబట్టి ఆ దుష్టశక్తుల ప్రభావం నుంచి మనం బయటపడతాం. కాబట్టి ఇంట్లో ఖచ్చితంగా ధూపం వేయాలని మనకు పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుంది. అందుకే మీ ఇంట్లో ఏంటంటే గనక ధూపం వేయండి. ధూప్ స్టిక్తో ధూపం వేయటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు, ఇది గుర్తుపెట్టుకోండి. నార్మల్గా ఏంటంటేనండి, మీరు ఇంట్లో నిప్పులు అంటే మనం అగ్గిని రాజేసి నిప్పులను చక్కగా రాజేసి ఇంకా దానితో ధూపం వేసుకుంటే మంచిదండి. ఇంట్లోకి ఎలాంటి చెడు శక్తి అనేది ప్రవేశించదు, ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి ఈ ధూపం మనకు పనిచేస్తుంది. కాబట్టి ఇలా ధూపం అనేది వేసుకోండి. ధూపం వేయటం వల్ల ఇల్లు మనకు అనుకూలిస్తుంది, ఇంటి వాతావరణం బాగుంటుంది, ఇంట్లోకి ఎలాంటి ఇబ్బంది అనేది రాదనమాట. ఇంకా అనంతరం వచ్చేసి మనము ఈ చిన్న చిన్న నియమాలు అంటే జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. ఒప్పుతో కూడా మీరు ఏంటంటే కనుక ఇంటికి దిష్టి తీసేయండి. అలా కూడా మీకు ఏంటంటే మంచి ఫలితాలు వస్తాయి, దిష్టి దోషాలు పోతాయి. పిల్లలకు పెద్దవారికి ఎవరికైనా సరే ఈ రోజు కొత్త అమావాస్య కాబట్టి అంటే ఒక రోజు ముందు ఉగాదికి వస్తుంది కావున మీరు కల్లుప్పుని తీసుకొని చక్కగా పిల్లలకు పెద్దవారికి అందరికీ దిష్టి తీసి ఆ కల్లుప్పుని ఏంటంటే సింకులో పోసి నీళ్లను పోసేసిన మీ దిష్టి అంతా కూడా పోతుంది. కాబట్టి ఈ చిన్న చిన్న నియమాలను పాటించుకుంటూ చక్కగా ఫలితాలను పొందండి. ఇంకా మీకు తిరుగుండదు, లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందని శాస్త్రమే చెబుతుందన్నమాట.